అందరికీ నమస్తే. మనం మన ఊరు దాటి పక్కూరుకున్నాం అనుకో, మన ఊరు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తాం. మనం మండలం దాటి ఇంకో మండలం పోయినాం అనుకో, మన మండలంలో ఏం గురించి మాట్లాడినా మనం ఖండిస్తాం. మన జిల్లా దాటి ఇంకో జిల్లాకు పోతే మన జిల్లా గురించి మాట్లాడితే ఏం చేయాలన్నా చేస్తాం. రాష్ట్రం దాటిపోతే మన రాష్ట్రం గురించి ఎవరైనా మాట్లాడితే అన్నిటికీ రెడీ. దేశం దాటిపోతే ఇండియా కోసం మాట్లాడతాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కేటీఆర్ స్పీచ్ అండ్ రేవంత్ రెడ్డి స్పీచ్, ఈ రెండింటిని చూసిన తర్వాత నాకు ఇది చెప్పాలనిపించింది. కేటీఆర్ అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ వాళ్ళ బిజినెస్ స్కూల్ లేకపోతే వాళ్ళ యానివర్సరీ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కేరళ ఎలక్షన్ స్పీచ్లో పార్టిసిపేట్ చేసిండు, ఎలక్షన్స్ ప్రచారంలో చేసిండు. రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చిండు, తెలంగాణకు తలవంపులు తీసుకొచ్చిండు. ఆడపోయి అబద్ధాలు మాట్లాడిండు. వాళ్ళని వచ్చి ఇక్కడ చూసిపోమంటున్నాడు, ఇక్కడ ఏమేం జరిగిందో చూసిపోమంటున్నాడు, ఇక్కడ జరిగినట్టుగా చెప్తున్నాడు. అక్కడ పోయి కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. కేరళ పోయి కేటీఆర్ ఏం చేసిండు, అమెరికా పోయి మా తెలంగాణ డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది, మీరు వచ్చి మా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, అక్కడున్న మన ఇండియన్స్కు మీరు ఇక్కడ చదువుకోండి, బాగా ఉద్యోగాలు చేయండి, వచ్చి ఉద్యోగాలు ఎన్రోల్ చేస్తారు, మన దగ్గర తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మాట్లాడాడు. అంటే ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ ఇంపార్టెంట్. మనిషికి చాలా పైసలు ఉండొచ్చు, కానీ విజన్ లేకపోతే పైసలు కరిగిపోతాయి. మనిషి దగ్గర ఏం పైసలు ఉండకపోవచ్చు, కానీ మంచి ఆలోచన ఉంటుంది. ఓ నలుగురికి ఆలోచన చెప్పగలడు, ఆయన పెద్ద మనిషి అంటారు. సరే, వీడియోలు కూడా ఉన్నాయి, మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక మనిషి విజన్ లేదా జ్ఞానం లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏదైనా మాటల్లోనో చేతుల్లోనో కనబడాలి. మస్తు ఎక్స్పీరియన్స్ ఉండి చేయకపోతే వేస్ట్. అసలు ఎక్స్పీరియన్సే లేకుండా మాట్లాడితే వేస్ట్. ఈ రెండు లింక్ అనమాట. ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి కేరళలో మాట్లాడాడు, వినండి. He is running this state. It is very similar from 2014 to almost 2024. Mr. K. Chandrasekhar Rao has run my state. There are many similarities between Pinarayi Vijaya and Kalvakunta Chandrasekhar Rao. Family role, highest corruption, lowest governance. No. ఆయన ఏమంటున్నాడు, పినరాయి విజయన్ కేసీఆర్ ఇద్దరు ఒకటే, ఇద్దరు 10 సంవత్సరాలే పాలించిండ్రు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, ఇద్దరిది లోయర్ గవర్నెన్స్, అంటే పరిపాలన ఏం లేదు, అవినీతి ఎక్కువ అని మాట్లాడాడు. ఏమన్నా కావచ్చు, ప్రతి గవర్నమెంట్లో మెరిట్స్, డిమెరిట్స్, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉన్నట్టే. అది పోయి కేరళలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే ఎవడైనా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే తెలంగాణ నాశనం అయిపోయిందని చెప్తున్నా ఆయన ఆటోమేటిక్గా. ఎవడైనా తెలంగాణ వైపు చూద్దాం, తెలంగాణ వైపు ఒక బిజినెస్ చేద్దాం, ఆ పిల్లల్ని తెలంగాణకు పంపించి చదివిద్దాం, లేకపోతే ఇంకేదో పని మీద తెలంగాణలో ఒక వ్యవహారం నడిపిద్దామంటే తెలంగాణ మొత్తం నష్టం అయిపోయింది, నాశనం అయిపోయిందని మాట్లాడుతున్నాడు. పక్క రాష్ట్రం పోయి మన రాష్ట్రంలో గురించి ఎందుకు మాట్లాడాలి? అదేమన్నా కిరీటం తీసుకొచ్చి పెడుతుంది ఆయనకు? మన ఇంట్లో మనిషిని పక్కింట్లో పోయి మాట్లాడగలమా మనం? మన ఇంట్లో మనిషి చెడ్డోడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా పక్కింట్లోకి పోయి వాళ్ళకి చెప్తాం వీళ్ళ గురించి? మనం మాట్లాడుకుంటాం. కేరళ పోయి మాట్లాడుతున్నాడంటే ఈయనకు విజన్ లేదని అర్థం. అదొకటే కాదు, ఇంకోటిగా మాట్లాడండి, ఒకసారి చూడండి. People were discussing or people were making allegations against Telangana guarantees. I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Otherwise, my manifesto committee chairperson is here, Mr. Sridhar Babu, who is holding now IT and Industries Legislative Affairs Minister. I will ask my minister to accompany with you and your team. Come and see in Telangana how we are implementing our 6 guarantees. We have 21,000 farmers loan, 25,35,000 farmers have
got benefit with this 21,000 crores loan waiver. Today we are giving Rait Bharosa per annum 18,000 crores. అర్థమైంది కదా? ఈయననే ఫ్లైట్ కడతాడంట, అక్కడ సీఎం రావాలంట, కేరళ సీఎంకి వచ్చి 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నావో చూడొచ్చి ఛాలెంజ్ విసురుతున్నా నీకు. మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు ఉన్నాడు, నేను కూడా వస్తాను, మేము పడి ఫ్లైట్ నేనే బుక్ చేస్తా, చలో తెలంగాణ పోదాం చూద్దాం. నేను 45 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం, సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినామంటున్నారు. నిజమా అది? ఆయన బిజీ ఉన్నాడు, రాలేకపోతున్నాడు, తర్వాత వస్తే ఇట్లా ముఖం ఎడబెట్టుకుంటాడు. అంటే మన తెలంగాణ పరువు ఈయన పరువు కాదు, ఇవాళ ఉంటారు, రేపు దిగిపోతాడు. స్టేక్ హోల్డర్ అంటే బాధ్యత తీసుకున్నవానికి పరువు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. అన్నీ తెగిడిస్తే ఏముండవు ఎవరికైనా సరే, ఒక ఫ్యామిలీకైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక మండలానికైనా, ఒక ఊరికైనా. ఆడుండి ఛాలెంజెస్ విరుతుంది. తెలంగాణ పరువు ఓనికి ఇదంతా. తెలంగాణలో మంచిగా ఉందని చెప్పడం కాదు, తెలంగాణ ఏమి లేదని చెప్పుకోవడం. నేను కేటీఆర్ ఏం మాట్లాడిన కూడా వినిపిస్తా చూడండి. Telangana, in many ways, we have not waited for growth, we have not waited for opportunities, but build institutions, infrastructure, and confidence that could attract both opportunity and innovation. Telangana, like I mentioned, was not a state that was given on a platter to us. We in fact had to fight really hard, struggle really hard, led by our very able leader, Shri KCR Garu. It was born out of struggle, sacrifice, and ultimately చాలా పెద్దగా ఉంది వీడియో అది. సరే, కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన ఎట్లా చెప్తారు చెప్పిండు. తర్వాత తెలంగాణ దేశంలో నెంబర్ 1 అని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ పరిపాలన లేదు కదా, ఈడ ఉన్నప్పుడు విమర్శలు చేసిండు కేటీఆర్. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ మీద ముఖ్యమంత్రి పనితీరు మీద, ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాల మీద విమర్శ చేస్తారు ప్రతిపక్షం. కానీ పక్క దేశం అమెరికా పోయి అయితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేరు కదా, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గురించి మాట్లాడతలేరు కదా. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ లేదు కదా. కానీ మీరు అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, తెలంగాణ నెంబర్ 1, హైదరాబాద్ నెంబర్ 1, మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటున్నాడు. ఆయన ఐటీ మినిస్టర్ కాదు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కానీ అడుగుతున్నాడు. అది కావాలి కదా మనకు. ఏడపోయినా ఏం బాడినవరా అంటే పాస్మాన్ల దాసరా అన్నట్టు, ఏడిపోయినా గదే స్టోరే. కేటీఆర్ ఏమడిగిండు? స్టార్టప్ హబ్ ఉంది మా దగ్గర, రాష్ట్ర అభివృద్ధిలో మా రాష్ట్ర అభివృద్ధి దేశం డెవలప్మెంట్లో మేము చాలా పాత్ర పోషిస్తున్నాం, మీరు రండి. ఐటీ ఇండస్ట్రీలో తెలంగాణ చాలా ముందంజలో ఉంది, మేము ఎక్స్పోర్ట్స్ చాలా పెంచినాం, తెలంగాణ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా పెరిగిపోయింది, మీరు ఇప్పుడు వచ్చి పెట్టండి. వ్యాక్సిన్ క్యాపిటల్ కూడా హైదరాబాద్ అయ్యింది, మీరు ఎవరన్నా ఫార్మాలో బిజినెస్ చేయాలనుకుంటే వచ్చి హైదరాబాద్లో బిజినెస్ చేయండి. ఆడిపోయి కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే 100% కేటీఆర్ తప్పవుతుండే, కానీ ఆయన మాట్లాడలేదే. అంతెందుకు తమిళనాడులో స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టిండు, ఒక రౌండ్ టేబుల్ మీటింగ్, 1 year అయిందేమో. దానికి రేవంత్ రెడ్డి పోయిండు, కేటీఆర్ పోయిండు, సలహాలు ఇవ్వండి, ఈ నియోజకవర్గాల పునర్విభజన, ఎక్కువ ఎరుగుతాయి, తక్కువ ఎరుగుతాయి, జనాభా దామాషం జరుగుతాయి, నష్టం, దాని మీద పెడితే మా చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు, ఆయన చెప్పింది కరెక్టు, మేము కూడా దానికి ఏకీపిస్తామని చెప్పిండు కేటీఆర్. సింపుల్. అది గౌరవం. పక్క రాష్ట్రం పోయినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసాం అనుకో, మన ఇజ్జత్ పోతుంది. ఆ సెన్స్ ఉండాలి కదా. నువ్వు కేరళలో ఎలక్షన్ ప్రచారానికి పోయినావు, కేరళ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిపోయింది, రాజకీయ విమర్శలు చేయొచ్చు. పొలిటికల్ పార్టీలు అంటేనే రాజకీయ విమర్శలు చేసుకోవడం. కానీ కేసీఆర్ గురించి ఎందుకు బ్యాడ్ చేసినావు? ఇప్పుడు కేసీఆర్ ఓలా నిజంగా అవినీతి చేస్తే మీరు 2.5 సంవత్సరాల్లో ఆయన అవినీతిని ఎక్కడ తెలుసలే కదా. ఇంకా ప్రతిపక్షంలో లేరు కదా, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరేం తేల్చకుండా అక్కడ పోయి ఎందుకు మాట్లాడినారు? ఇప్పటికీ బయట అవుట్ ఆఫ్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి చాలామందికి తెలియదు. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకున్నారు కొంతమంది. కానీ కేసీఆర్ దేశం వల్లే తెలుసు, ఇదేమి పొగడతా కాదు, దేశం వల్లే తెలుసు. ఏ దేశంలో తెలియదు, ఏ రాష్ట్రంలో తెలియదు, ఏ రాష్ట్రంలో తెలుసు. పోయి వేరే రాష్ట్రంలో తెలంగాణ క్యావు అంటే కేసీఆర్ అని పేరు చెప్తారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఐటీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిండు. రేవంత్ ఏం చేసిండు? 4 ఓట్ల కోసం అడ్డమైన మాటలు మాట్లాడిండు. పొలిటికల్ నేనే గ్రేట్ అని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. తన ప్రభుత్వ పనితీరు ఆడపోయి బయట పెట్టుకున్నాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలను హైలైట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం మాట్లాడిండు. ఆడికి పోయింది ఒక పొలిటీషియన్గా పోయినా కార్పొరేట్ ఎట్లా తెలంగాణకు తీసుకురావాలని కేటీఆర్ మాట్లాడాడు. ఈయన కేరళ పోయి ఏం చేసిండు? తెలంగాణను అవమానం చేసే విధంగా, తెలంగాణ మొత్తం అయిపోయింది ఏం లేదనే విధంగా అక్కడ పోయి మాట్లాడాడు. ఇక ఈ 2 స్పీచ్ విన్న తర్వాత బహుశా మీకు కూడా క్లారిటీ వచ్చింటుంది వాట్ ఈజ్ వాట్ అని. మీరు కూడా ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.